స్వీయ జనగణనలో ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితమైన డేటా రూపొందించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లాలో స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో స్వీయ జనగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లాను మండలాలు, పంచాయతీలు, హ్యాబిటేషన్ల వారీగా విభజించి ప్రతి హ్యాబిటేషన్ను హౌస్ లిస్టింగ్ బ్లాక్గా గుర్తించామని చెప్పారు. ఒక్కో హెచ్ఎల్బీలో సుమారు 150 నుంచి 200 గృహాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3036 హెచ్ఎల్బీలు ఉండగా 2885 మంది ఎన్యూమరేటర్లు, 493 మంది సూపర్వైజర్లు నియమించబడినట్టు తెలిపారు. మొత్తం 31 ఛార్జీల కింద ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. అదనంగా 30 ఛార్జ్ అధికారులతో పాటు ఒక ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మున్సిపల్ కార్పొరేషన్కు బాధ్యత వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి హెచ్ఎల్బీకి ఒక ఎన్యూమరేటర్తో పాటు రిజర్వ్ ఎన్యూమరేటర్ నియమించి వారికి మండల మరియు జిల్లా స్థాయిలో శిక్షణ అందించామని చెప్పారు. ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు 3 విడతల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 25 వరకు విడతల వారీగా శిక్షణలు పూర్తి చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా 5 ఎన్యూమరేటర్ల పనిని పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ సూపర్వైజర్ నియమించి రోజువారీ పర్యవేక్షణతో పాటు సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ జనగణన నిర్వహించబడుతుందని, అనంతరం మే 1 నుంచి మే 30 వరకు హెచ్ఎల్బీ సెన్సస్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. స్వీయ జనగణన కోసం ప్రజలు ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసి తమ నివాస స్థలాన్ని నమోదు చేయాలని సూచించారు. మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ ద్వారా ధృవీకరణ జరిగి తర్వాత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సుమారు 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనగణన ఇన్యూమరేషన్ సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ ఇన్యూమరేషన్ జనగణన ప్రతి హౌస్ టు హౌస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. నేను మొత్తం జిల్లా వ్యాప్తంగా మీకు ఆ సూచన సలహా ఇస్తాను. ప్రతి ఒక మండల్, ఒక పంచాయత్ ప్లస్ ఒక హ్యాబిటేషన్ ఒక చిన్న భాగంలో మనం డివైడ్ చేశాం. సో ఒక్క భాగం మనం హెచ్ఎల్బీ జనరల్గా చెప్తున్నాము. 1 హెచ్ఎల్బీలో ఒక 150 నుంచి ఒక 200 హౌసెస్ ఉంటాయి. ఆ సైట్కి వెళ్తే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి, స్టేట్ చిత్తూరు సెలెక్ట్ చేసి మీరు మీ లొకేషన్ దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే మీ హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది, గూగుల్ ద్వారా ఆటోమేటిక్గా ఆ లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది. మీరు మీ ఫోన్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 15 నిమిషం పడతాయి. మీరు ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ సెన్సెస్, ఈ జనగణన, ఈ కార్యక్రమం జస్ట్ ఒక 15 నిమిషంలోనే కంప్లీట్ అవుతుంది. సో నేను మీ ఇన్ఫర్మేషన్ కోసం కొంచెం చదువుతాను, ఎందుకంటే వెరీ సింపుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్తారు. ఈ వెబ్సైట్లో వెళ్ళి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఓకే, సపోజ్ నేను హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ సుమిత్ కుమార్, నేను ఎంటర్ చేస్తాను. మీరు మీ పేరు ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు దీంట్లో భాష కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీకు ఏం నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేషన్ ఉంది. ఆటోమేటిక్గా మీ లొకేషన్ సెలెక్ట్ చేసేసి మీ హౌస్ లొకేషన్ పోర్టల్ సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఆ క్వశ్చన్స్ చూస్తే మీ హౌస్ కండిషన్ ఏమిటి, పక్క హౌసా, కచ్చా హౌసా, ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, రూఫ్ ఎట్లా ఉంది, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎనీ అదర్ ఫెసిలిటీ, లెట్రిన్ టాయిలెట్కి యాక్సెస్ ఉందా లేదా, సెప్టిక్ ట్యాంక్ ఉందా లేదా, బాతింగ్ ఫెసిలిటీ పరిస్థితి ఏమిటి, కిచెన్లో మీరు కుకింగ్ ఎట్లా చేస్తున్నారు, మీకు టీవీ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా, టెలిఫోన్ మీకు ఉందా, బైసైకిల్, స్కూటర్, కార్, జీప్ ఎక్సెట్రా మీకు ఆ ఫెసిలిటీస్ మీకు ఉన్నాయా లేవా, మీరు ముఖ్యంగా ఏం తింటారు, రైస్ తింటారా, వీట్ తింటారా, ఏం తింటారు, మొబైల్ నెంబర్ ఆప్షన్. సో ఇది మీరు ఎంటర్ చేసి వస్తే మీ సెన్సెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు కమిషనర్ సెన్సెస్ ద్వారా
ఒక 16 నుంచి 30 వరకు ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దీంట్లో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఎంప్లాయీస్, డాక్టర్స్ ద్వారా తయారు చేయడం జరుగుతున్నాయి. చిన్న ఒక ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి కుకింగ్ గ్యాస్ కావాలి, సో ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి టార్గెట్స్ ఉంటాయి ఉజ్వల స్కీమ్ క్రింద సెన్సెస్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మున్సిపాలిటీలో కొత్త ఎన్ని హౌసెస్ కావాలి ఇన్ఫర్మేషన్ ద్వారా మేము తయారు చేసుకోవచ్చు. మన కాస్ట్ కంపోజిషన్ ఏమిటి యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ మెండేటెడ్ గైడ్లైన్స్ పరంగా మీరు ఆ సెన్సెస్ పరంగా తయారు చేసుకోవచ్చు. ఎంతమంది దగ్గర పైప్డ్ కనెక్షన్ ఉందా, పైప్డ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉందా లేవా మీరు ఈ సెన్సెస్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఎంతమంది దగ్గర టాయిలెట్స్, లెట్రిన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ అవుట్లెట్ కూడా ఓపెన్ డ్రైనేజ్కి వెళ్తుంది, సెప్టిక్ ట్యాంక్కి వెళ్తుంది ఈ సెన్సెస్ ద్వారా. సో ఈ రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ద్వారా రేపు నాట్ ఓన్లీ పబ్లిక్ పాలసీ క్షేత్రంలో, ప్రైవేట్ క్షేత్రంలో కూడా అందరికీ ఒక రిచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గానే ఉంటుంది. సో దయచేసి మీరు మొత్తం ఇది కంట్రీ వైడ్ ఒక క్యాంపెయిన్, మనం ఎట్లా చేస్తున్నాము అదేవిధంగా 8 ఇంకొక రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీస్లో ఇది మే నెలలో ఇది చేయడం జరుగుతుంది. సో అందరూ దీంట్లో సెన్సెస్ అంటే అందరూ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం. సో రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు అది ఎవరికి ఒక వ్యక్తికి చెప్పడానికి హక్కు లేదు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను ఆర్ అది నేను చేయను. ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్లస్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే రేపు అభివృద్ధి ప్లాన్స్ తయారవుతాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్లీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సర్వర్లోనే ఉంటుంది. సో ఇది సెంట్రలైజ్డ్ సర్వర్లో ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా బేసిక్లీ సెక్యూర్ ఉంటుంది. ప్రైవసీ కన్సర్న్ కూడా దీంట్లో చూడడం జరిగినాయి, అటువంటి కన్సర్న్స్ కూడా లేవు. సో దయచేసి ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ వచ్చే నెల జస్ట్ ఒక హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం మార్చ్ నుంచి ఇండివిజువల్ అంటే ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫర్మేషన్ కూడా అది వచ్చే సంవత్సరం గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ హౌస్ హోల్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్. హౌస్ హోల్డ్ పరిస్థితి ఏమిటి, హౌస్ హోల్డ్లో ఏమేమి, మున్సిపల్ కార్పొరేషన్లో సంతపేటలో ఒక సెంటర్ ఉంది, అక్కడ సుమారుగా 200 మంది ట్రైనింగ్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసెస్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు చేయడం జరుగుతున్నాయి. సెకండ్ బ్యాచ్ 20, 21, 23, 22, థర్డ్ బ్యాచ్ 23, 24, 25. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ప్రతి ఇన్యూమరేటర్ ఒక మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఒక కాలనీ కూడా వెళ్తారు, అక్కడ టెస్ట్ డెమో ఒక సెన్సెస్ ఒక హౌస్ కూడా చేస్తారు. వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం సుమారుగా 55 మాస్టర్ ట్రైనర్స్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగినాయి. ఈ మాస్టర్ ట్రైనర్స్ కూడా బేసిక్లీ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు మండల స్థాయి, మున్సిపల్ స్థాయి ఇక్కడ ఇన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో జిల్లాలో 30 చార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు, అంటే మండల స్థాయి ఆఫీసర్ ఉన్నారు. ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు పెద్ద మున్సిపాలిటీ కాబట్టి అక్కడ ఒక సెన్సస్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్. సో ఇది సెన్సస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మన ఇప్పుడు